అసలు సుప్రీంకోర్టులో మొదట జస్టిస్ ఖన్నాతో పాటు ఎస్విఎన్ భట్టి ఇద్దరి ధర్మాసనం ముందు వచ్చింది. నాట్ బిఫోర్ మీ అని ఆయన అనడంతో డైరెక్ట్గా లూథ్రా న్యాయవాది లూథ్రా సిజేఐ కోర్టు దగ్గరికి వెళ్లి మరి ఆయన ముందు ఈ ఇష్యూని మెన్షన్ చేయడం కూడా చూసాం. రెండు చోట్ల కూడా ఒక రకంగా చుక్కెదురైన పరిస్థితి. ఇస్మాయిల్ చూస్తున్నాం, ఖచ్చితంగా అక్టోబర్ 3నే విచారణ, ఏసీబీ కోర్టు విచారణ జరుపుతున్న టైంలో మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోలేమని చెప్పింది. అట్ ది సేమ్ టైం సిఐడి తరపున లాయర్ రంజిత్ కుమార్ కూడా అసలు ఏ స్టేజ్లో ఉంది ఈ కేసు, ఎందుకు సిఐడికి ఇప్పుడు టైం కావాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చాలా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ప్యూర్లీ మెరిట్స్ మాత్రమే కంప్లీట్గా తీసుకుని ఒక డెసిషన్కి వచ్చిన పరిస్థితి ఈరోజు. లూథ్రా ఏం చేసేటువంటి ప్రయత్నం చేశారంటే చంద్రబాబును పోలీస్ కస్టడీకి వెళ్లకుండా ఏదైతే పోలీస్ కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఏసీబీ కోర్టులో విచారణ ఉందో దాన్ని మీరు అడ్డుకోండి, దాన్ని విచారించకుండా మీరు అడ్డుకోండి అనేటువంటి ఒక రిక్వెస్ట్ సీజే ముందర చేయడం జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మేము దాన్ని అడ్డుకోలేము, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వలేము, లెట్ దెమ్ వాళ్ళు విచారించాల్సినటువంటి అవసరం ఉంది, విచారించుకునివ్వండి, మేము ఆపలేమని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీకి ఇవ్వకూడదు అనేటువంటిది ఈ క్వాష్ పిటిషన్ కావచ్చు, తద్వారా ఆ తర్వాత వచ్చినటువంటి సీజే దగ్గర మెన్షనింగ్ కావచ్చు, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఎటువంటి వాస్తవాలు కానీ సహకరించడానికి ఏ విధంగా కూడా సహకరించలేదు. ఈవెన్ కొన్ని ఏదైతే స్టేట్మెంట్స్ గతంలో ఖన్వేల్కర్ కావచ్చు, ఇతర ఆఫీసర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కన్ఫ్రంటేషన్ చేయాలనుకున్నటువంటి సిఐడికి తాను ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి హోదాను అడ్డు పెట్టుకొని ఒక విధంగా వాళ్ళను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది కూడా సిఐడి తన కస్టడీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాసింది, కోర్టు కూడా సమన్ చేసింది. బట్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేటువంటి కస్టడీ జరిగితే చాలా వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ కస్టడీ ఏదైతే పోలీస్ కస్టడీకి సంబంధించిన పిటిషన్ మీద విచారణ జరపకుండా అడ్డుకోవాలనేటువంటి దానికి లూథ్రా చివరి వరకు ప్రయత్నం చేశారు, కానీ సిజే ఎక్కడ ఒప్పుకోలేదు. అట్ ద సేమ్ టైం అటు సిఐడికి సంబంధించి న్యాయవాదులు కూడా ఇది ఒక 3,300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫ్రాడ్, దీనిలో 90% అనేటువంటిది ఒక గ్రాంటీనేడ్గా వస్తుందని ఏ విధంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు అనేటువంటిది కూడా ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందట చాలా క్లియర్ కట్గా వాదనలు వినిపించారు. ఆ వాదనలు విన్న తర్వాత చాలా స్పష్టంగా ముఖ్యంగా సిఐడి ఏదైతే చెప్పిందో ఇందులో లోతైన విచారణ అవసరము, ఏదైనా ఒక ట్రయల్ ఉన్నటువంటి సమయంలో ట్రయల్ కోర్టులో ఒక విచారణ జరుగుతున్నటువంటి సమయంలో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంలోనే ఏ విధమైనటువంటి దురుద్దేశం ఉందనేది అర్థమవుతుంది. అంటే కస్టడీ పిటిషన్ మీద విచారించొద్దు, 70ని అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మొత్తం క్వాష్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం గవర్నర్కి సంబంధించిన అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ను కూడా కొట్టేయాలి అనేటువంటిది. అంటే ఎక్కడ కూడా విచారణ జరగకూడదు, విచారణలో తదుపరి వాస్తవాలు బయటికి రాకూడదు, అది కోర్టులో ట్రయల్ అడ్డుకోవడం కావచ్చు, లేకుంటే పోలీస్ ఎంక్వైరీని క్వాష్ చేయడం కావచ్చు, ఈ విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది హైకోర్టులో కూడా జరిగింది. హైకోర్టులో 2 సార్లు ఆ పిటిషన్ డిస్మిస్ అయింది. ఆ తర్వాత ఈరోజు ఏదైతే బెంచ్ ముందు వచ్చింది, సంజీవ్ ఖన్నా బెంచ్ ఉందంటే వాళ్ళు రెస్క్యూ చేశారు. ఆ తర్వాత మళ్ళీ సిజేఐ దగ్గరికి వెళ్ళింది, సిజేఐ కూడా లెట్ దమ్ ఎంక్వైరీ అనేటువంటి మాట చెప్పారు. సో డెఫినెట్గా మంగళవారం రోజు 3వ తారీఖున దీనికి సంబంధించి ఒక అప్రోప్రియేట్ బెంచ్ ముందు దీన్ని మేము తీసుకొస్తాం, వాళ్ళు విచారిస్తా అని చెప్పారు. కాబట్టి అక్టోబర్ 3 వరకు ఒక విధంగా సుప్రీంకోర్టులో మొత్తానికి క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి ఏదైతే లీగల్ బ్యాటిల్ ఉందో అది ఆగిపోయింది అనుకోవచ్చు. ఇస్మాయిల్, ఒక విషయం చెప్పండి, ఇదేసే ఇంటర్ప్రిటేషన్, ఎప్పుడు లా ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ యాక్ట్స్ ఇవన్నీ అంటారు. చాలాసార్లు స్టేచర్ ఆఫ్ ద అడ్వకేట్ కానివ్వండి, లేకపోతే అడాసిటీ ఆఫ్ ద అడ్వకేట్ కానివ్వండి, చాలాసార్లు వర్కౌట్ అవుతుంది. చాలా కోర్ట్ రూమ్లలో ఈ అంశం ప్రూవ్ అయింది కూడా. కానీ ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఎటు హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, ఏసీబీ కోర్టుని ఏదో రకంగా బైపాస్ చేయాలన్న ప్రయత్నాలు చాలా సార్లు జరుగుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఎవరైతే అందులో దోషులుగానో లేకపోతే నిందితులుగానో ఉంటారో వాళ్ళకి రకరకాల అవకాశాలు లా కల్పిస్తుంది. బట్ స్టిల్ ఈ పర్టిక్యులర్ కేసు మాత్రం కొంత భిన్నమైన వాతావరణంలో సాగుతున్నట్టు అనిపిస్తోంది. డెఫినెట్గా ఎక్కడైనా కానీ హరీష్ సాల్వేను తీసుకొచ్చినా, లేకుంటే సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి లాయర్లు, సుప్రీంకోర్టులో ఈవెన్ ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కూడా వాదించినటువంటి అంటే పెద్ద లాయర్లు వీళ్ళని తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా కోర్టులో ఏముంటుందంటే కొంత పెద్ద లాయర్లు వచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తారు బెంచనింగ్ దగ్గర, లేకుంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా సపరేట్ బెంచ్కు పాస్ అవుట్ చేయాలన్నా కానీ ఇటువంటి జరుగుతాయి. కానీ ఏ న్యాయమూర్తి అయినా కానీ మొత్తానికి ఒక లీగాలిటీ చూస్తున్నప్పుడు, కేస్ మెరిట్స్ చూస్తున్నప్పుడు అది ఒక చిన్న లాయరా పెద్ద లాయరా అనేటువంటిది డెఫినెట్గా న్యాయమూర్తులు ఎవరు దాన్ని తీసుకోరు. బట్ డెఫినెట్గా ఈరోజు మెన్షన్ జరిగినటువంటి విధానం చూస్తే, ఎందుకంటే ఈ పిటిషన్ అనేటువంటిది ఫస్ట్ మెన్షన్ పిటిషన్, ఆ మెన్షనింగ్లో ఉన్నటువంటి పిటిషన్ను 2వ రోజు రెగ్యులర్గా తీసుకొని దాన్ని ఈరోజు బెంచ్ మీదకి తీసుకొచ్చారు. ఈరోజు ఎవరైతే జస్టిస్ ఎస్విఎన్ భట్టి ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కాబట్టి ఆయన నేను విచారణ నుంచి తప్పుకుంటానని చెప్పిన తర్వాత అది సాధారణంగా
నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తున్నామని కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ లిబర్టీ తీసుకొని దాన్ని సిజేఐ ముందట మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా పెద్ద లాయర్స్ని పెట్టడం ద్వారా కొంత కోర్టుల్లో ఫాస్ట్గా వచ్చే విధంగా మెన్షన్ చేసే విధంగా ఉంటుంది. బట్ డెఫినెట్గా సిజేఐ ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడైతే పిటిషన్కి సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతుందో దాన్ని అడ్డుకోవాలి అనేటువంటి చెప్పిన మాటకు లేదు, వాళ్ళు అడ్డుకోలేము, ఈ సమయంలో దాంట్లోకి ఎంటర్ కాలేమనేటువంటి చాలా క్లియర్గా చెప్పారు. ఎట్ ద సేమ్ టైం హైకోర్టులో కావచ్చు లేకుంటే ట్రయల్ కోర్టులో జరిగినటువంటి విధానం, ఈవెన్ ట్రయల్ కోర్టులో అయితే సిద్ధార్థ లూథ్రా లాంటి వాళ్ళు కోర్టు అయిపోయిన తర్వాత చేసినటువంటి కొన్ని కామెంట్స్, లేకుంటే ఈరోజు ఏదైతే క్రిమినల్ కంటెంప్ట్ వచ్చిందో హైకోర్టులో దాన్ని కూడా మనం మెన్షన్ చేసుకుంటే దాదాపు 26 మందికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎవరైతే ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఉన్నారో, హైకోర్టు న్యాయమూర్తి ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీద, వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ట్రోల్ చేస్తూ చేసినటువంటి దాని మీద. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఒకవైపు పెద్ద లాయర్లను తీసుకొచ్చి తద్వారా కొంత అడ్వాంటేజ్ పొందాలని, కేసు ఫాస్ట్గా ట్రయల్ జరిగేటువంటి విధానము, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం, ఎట్ ద సేమ్ టైం జడ్జిలు ఎవరైనా న్యాయమూర్తులు ఎవరైనా దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ ఆర్డర్స్ పాస్ చేస్తే దాన్ని టీడీపీ నాయకులు ఈరోజు మనం చూడొచ్చు, బుద్ధా వెంకట కావచ్చు లేకుంటే గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు డైరెక్ట్ ఈరోజు నోటీసులు అందుకున్నారు హైకోర్టు నుంచి కంటెంప్ట్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్ కింద. సో డెఫినెట్గా వీళ్ళ ద్వారా బయట మాట్లాడించడము, జడ్జిల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం ఇది రెండు వైపులా జరుగుతుంది. బట్ ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇండియాలో అపెక్స్ కోర్టు ఉన్నటువంటి సిజేఐ అని చాలా స్పష్టంగా చెప్పారు, ట్రయల్ కోర్టులో జరుగుతున్నటువంటి ఏదైతే పిటిషన్ మీద ఉందో దాన్ని మేము అడ్డుకోలేమని చాలా స్పష్టంగా చెప్పారు. కేసు మెరిట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా చాలా సందర్భాల్లో చీఫ్ జస్టిస్ కావచ్చు, ఇతర జడ్జెస్ కావచ్చు, దాన్ని వాళ్ళు ఒకవేళ అక్కడ జరగకూడదు లేకుంటే ఇది తప్పుగా జరుగుతుంది, న్యాయ ప్రక్రియకు సంబంధం లేకుండా న్యాయ ప్రక్రియ డీవియేట్ అయ్యే విధంగా ఎక్కడైనా ట్రయల్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అడ్డుకుంటారు. కానీ 17A అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు లేదంటే ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు పోలీసులు తీసుకొచ్చారు కాబట్టి రెండింటిని అడ్డుకోవాలనేటువంటి లూథ్రా మాటలను ఎక్కడ కూడా ఈరోజు సుప్రీంకోర్టు పట్టించుకోలేదు, సిజేఐ పట్టించుకోలేదు. డెఫినెట్గా ట్రయల్ కోర్టులో జరగాల్సినటువంటి దాన్ని మీరు విచారించుకోండి. ఈవెన్ 17A కింద మీరు అట్లాంటిది ఉంటే మీరు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు కదా అనేటువంటిది కూడా ఈరోజు సిజేఐ ఒక కామెంట్ చేశారు. బెయిల్ పిటిషన్లో మీరు రావచ్చు, ఎందుకు వాచ్ గురించి వచ్చారు అనేటువంటిది కూడా అడిగారు. కాబట్టి డెఫినెట్గా ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఆయన లాయర్స్ లేకుంటే ఆయన సపోర్టర్స్ చేస్తున్నటువంటి ఒక ప్రాపగండా అనేటువంటిది ఒక బెలూన్ లాంటిది, ఒక గాలిబుడగ లాంటిది అనేటువంటి తెలిపోయింది. ఈరోజు సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఏదైతే న్యాయానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉందో దాన్ని అడ్డుకోలేమని చాలా స్పష్టంగా చెప్పారు. ట్రయల్ కోర్టులో జరుగుతున్న దాన్ని ఈ సమయంలో మేము అడ్డుకోలేమని చెప్పారు. సిఐడికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా చూస్తే దీంట్లో లోతైన విచారణ అవసరం అనేటువంటిది సిఐడి చెప్తుంది. ఒక విధంగా క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో మళ్ళీ అది 3వ తారీఖున ఏదైతే అక్టోబర్ 3వ తారీఖున దానికి లిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ బెంచ్ కిందకి వస్తుంది, అక్కడ ఎటువంటి వాదనలు జరుగుతాయి అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇస్మాయిల్, ఇంకొక విషయం ఏంటంటే మనం మొదటి నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మొత్తం ఆ వర్గం కానీ వెళ్తున్న ఒక మార్గం, ఒకవైపు ఏసీబీ కోర్టుని బద్నాం చేసే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. మీరు అన్నట్టుగా ఏదైతే క్రిమినల్ కంటెంప్ట్ కింద నోటీసులు కూడా అందుకున్న పరిస్థితి, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇదంతా కూడా వాళ్ళకు వాళ్ళుగా నెగిటివ్ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్గా ఒకటి ఏంటంటే కోర్టులో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినటువంటి విధానం తప్పు అనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు ఎందుకు లేదండి, ఎఫ్ఐఆర్లో పేరు అనేటువంటి దాని గురించి ట్రయల్ కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా పోలీసులు విచారణ సమయంలో అది కోర్టుకు ట్రయల్ వచ్చినటువంటి సమయంలో కోర్టులో ట్రయల్లో ఉన్నప్పుడు కూడా ఎఫ్ఐఆర్లో ఫలానా వ్యక్తి నిందితుడు అంటే ట్రయల్లో చేర్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్హోల్డ్ చేసింది. ఇది ఎఫ్ఐఆర్ సంబంధించింది. 17A అట్రాక్ట్ కాదు, 17A అట్రాక్ట్ అవ్వాలి, 17A అట్రాక్ట్ అవుతుంది కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదన్నటువంటి దీన్ని ట్రయల్ కోర్టు కొట్టేసింది. హైకోర్టు కూడా దాన్ని అప్హోల్డ్ చేసింది. ఈరోజు ఒక విధంగా సుప్రీంకోర్టు కూడా దానిలో జోక్యం చేసుకోలేదు ఈ క్షణం, ఎందుకంటే పూర్తి వాదన జరగలేదు కాబట్టి 17A దాని మీద సుప్రీంకోర్టు ఎటువంటి కామెంట్ చేయలేదు. బట్ స్టిల్ సుప్రీంకోర్టులో 17A చూపెట్టి దీన్ని మీరు ఇమీడియట్గా అడ్డుకోవాలి అనేటువంటి లూథ్రా వాదనను వాళ్ళు పక్కన పెట్టారు. నేను ఇప్పుడే సుప్రీంకోర్టు పక్కన పెట్టిందని చెప్పాను, పూర్తిగా దీన్ని కొట్టేసిందని చెప్పాను. కానీ వీళ్ళు చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఒకవేళ 3వ తేదీన విచారణకు వస్తే ఆ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తుందనేటువంటి చూడాలి. బట్ చాలా అవకాశాలు సంబంధించి ఎక్కడ కూడా ఇది తప్పు జరుగుతుంది అనేటువంటిది వీళ్ళు ఎక్కడ వాదిస్తున్నారో ప్రతి వాదన కోర్టులో వీగిపోతుంది. ఎక్కడ కూడా అది ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. సో డెఫినెట్గా కస్టడీ ఎలా అడుగుతారు, నిన్న మనం డెఫినెట్గా చూసినాం ట్రయల్ కోర్టుకు సంబంధించి కస్టడీ పిటిషన్ ఫస్ట్ విచారించకూడదు, మీరు బెయిల్ పిటిషన్ విచారించాలి అనేటువంటిది. సాధారణంగా లీగల్గా చాలా కేసెస్కి సంబంధించి నిన్న సిఐడి కూడా వాదించింది, కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయరు, బెయిల్ పిటిషన్ని వాదనలకు తీసుకోరు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నిన్న ఎవరైతే సిఐడి తరపున వివేకానంద లాయర్ ఉన్నారో ఆయన చాలా ఎగ్జాంపుల్స్ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ రోజు అదే కస్టడీ పిటిషన్ అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో వీళ్ళు వేసింది క్వాష్ పిటిషన్, కానీ క్వాష్ పిటిషన్ అనేటువంటిది ఈరోజు రాలేదు కాబట్టి సిజేఐ దగ్గర మెన్షన్ చేసి కనీసం అప్పటి వరకు ఈ కస్టడీ రాకుండా చూడాలి. అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు విచారణ ఎదుర్కోకూడదు, చంద్రబాబు నాయుడు నుంచి వాస్తవాలు రాబట్టేటువంటి ఒక అవకాశం సిఐడికి ఇవ్వకూడదు అనేటువంటిది బేసికల్గా టీడీపీకి సంబంధించి కావచ్చు, లేకుంటే చంద్రబాబు న్యాయవాదుల నుంచి కనిపిస్తున్నటువంటి ఒకటి. విచారణను పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విచారణలు జరుగుతుంటే మాత్రం విచారణలో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడిని వాళ్ళు విచారించకూడదు, క్వశ్చన్స్ వేయకూడదు, చంద్రబాబు నుంచి ఎటువంటి డీల్స్ తీసుకునే విధంగా వాళ్ళకు కస్టడీ ఇవ్వకూడదు అనేటువంటిది ఒక ప్లాన్ కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఈరోజు ఒక విధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన న్యాయవాదులు మెన్షనింగ్ వేసినప్పటికీ, సిజేఐ ముందట మెన్షన్ చేసినప్పటికీ దాంట్లో కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి. చాలా స్పష్టంగా మేము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్ కోర్టు విచారిస్తున్నటువంటి కస్టడీ పిటిషన్ని జోక్యం చేసుకోలేము, దాన్ని అడ్డుకోలేము, వాళ్ళు దాన్ని విచారించనివ్వండి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునివ్వండి, సర్వోన్నత న్యాయానికి సంబంధించినటువంటి సిజేఐ చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు ఇస్మాయిల్ ఒక్కసారి ఏసీబీ కోర్టులో ఏం జరిగింది, ఏదైతే కస్టడీకి ఇచ్చే టైంలో కస్టడీ రిపోర్ట్లో జడ్జి ఏ విధంగా ఎలాబొరేట్గా ఎందుకు మేము కస్టడీకి ఇస్తున్నాం అనే రిపోర్ట్ రాశారో దాని గురించి ప్రధానంగా చర్చ జరిగింది, ఏదైతే ఆవిడ మొదటిసారి ఈ కస్టడీకి ఇచ్చిన పరిస్థితున్నప్పుడు. సో దాన్ని కూడా కొంత ఒక క్రెడిబుల్ దీనిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్గా ఒక వ్యక్తిని ఎందుకు కస్టడీ అవసరం అనేటువంటిది సిఐడి కోర్టును కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టుకు సిఐడి చాలా స్పష్టంగా రాసింది, ఈ కేసులో ముడుపులు ఏవైతే ఉన్నాయో, నిధులు దారి మళ్ళినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఫైనల్ బెనిఫిషరీ చంద్రబాబు నాయుడు, ఆయన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు బంధువులు అనేటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఫైనల్గా ఈడీకి సైతం, ఇందులో ఈడీ కూడా ఎంక్వైరీ చేసిన దాంట్లో దాదాపు 5 లేయర్స్లో ఏ విధంగా బ్యాంక్ అకౌంట్స్లోకి షెల్ కంపెనీ ద్వారా డబ్బు మారిందనేటువంటిది తెలియదు. కాబట్టి ఆ ఫైనల్ లేయర్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ని చంద్రబాబుకు సంబంధించిన బినామీలతో దాన్ని మ్యాచ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని గురించి కూడా చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు దాదాపు 2 గంటల పాటు కస్టడీ పిటిషన్ చదువుకుంటూ టైం వేస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన ఎటువంటి క్వశ్చన్స్ తీసుకోకుండా కేవలం తను ఇవ్వాల్సినటువంటి ఒక ప్రసంగం మాత్రమే ఇచ్చారు అనేటువంటిది సిఐడి కోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాశారు. చాలా ఏదైతే కన్ఫ్రంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా ఖన్వేల్కర్ చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు ముందు ఆ స్టేట్మెంట్ ఉంచి మీరు దీన్ని ఏమంటారు అనేటువంటి అడగాల్సినవి చాలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రధానమైనటువంటి కాన్స్పిరేటర్ కాబట్టి ఆయన ఏ విధంగా దీన్ని కన్స్పిరసీ చేశారు, ఎక్స్క్లూజివ్గా ఆయన దగ్గరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆయన డెఫినెట్గా ఇంకొక 5 రోజులు కస్టడీ విచారణ అనేటువంటిది ఇక్కడ సిఐడి చెప్తుంది, కోర్టులో కూడా అదే చెప్పింది. కానీ ఈ కస్టడీ చంద్రబాబు నాయుడు కస్టడీ అనేటువంటిది ఇవ్వకుండా దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఒకవేళ ట్రయల్ కోర్టు ఈ పిటిషన్ తీసుకుంటే మెరిట్స్ అనేటువంటివి సిఐడి వైపున ఉన్నాయి కాబట్టి అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఉన్నత న్యాయస్థానంలో ఎక్కడైనా ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిగా జరగనటువంటి ఒక కోర్టులో, ఎందుకంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ మొత్తం డిస్కషన్ జరగలేదు, జడ్జిలకు పూర్తిగా ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా డిస్కషన్ జరిగినప్పుడు తెలుస్తుంది కాబట్టి అంతకంటే ముందే ఒక న్యాయమూర్తి నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కస్టడీ పిటిషన్ అడ్డుకోవాలనేటువంటిది స్ట్రాటజీ. బట్ డెఫినెట్గా న్యాయ కోవిధులు సిజే ఈరోజు డెఫినెట్గా దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎవరైతే రంజిత్ కుమార్ సిఐడికి సంబంధించిన న్యాయవాది ఈ కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్ అక్కడ ఆయన ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా 3,300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుగా దీన్ని చెప్పారు. 90% ప్రైవేట్ పార్ట్నర్స్ ఇస్తారన్నారు, ఎక్కడ కూడా జరగలేదు. మొత్తం 371 కోట్ల రూపాయలు అనేటువంటివి ఇందులో మాయమయ్యాయి. సో దీంట్లో ఒక ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ అవసరము. ఈ ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ని ఎక్కడ కూడా అడ్డుకోవద్దు అనేటువంటి మెరిట్స్ ఏవైతే సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాది రంజిత్ కుమార్ పెట్టారు, కోర్టు దాంతో ఏకీభవించింది. ఎట్ ద సేమ్ టైం కింది లేయర్స్లో మనం చూసుకుంటే ఇమీడియట్గా ఈరోజు దీన్ని ఒక విధంగా మనం చేస్తే ఇమీడియట్గా ఈరోజు దీన్ని విచారించాల్సినటువంటి అవసరం లేదు. సో డెఫినెట్గా దీన్ని సెలవుల తర్వాత 3వ తేదీన ఒక అప్రోప్రియేట్ బెంచ్ ముందుకి మేము విచారణకు వచ్చేలా చూస్తామనేటువంటి హామీ ఎవరైతే సీజే ఇచ్చారు. సో ఆ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఏ లేయర్స్లో కూడా ఈరోజు అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా కొన్ని కేసులకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన ఏదైతే వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ మీద, సో ఆయన ఏవన్ ముందు నుంచి ఉన్నారు బట్ స్టిల్ ఇప్పుడు ఎందుకు వచ్చారు అనేటువంటి దాన్ని కూడా అక్కడ సిఐడి క్వశ్చన్ చేస్తుంది. ఈ రోజు ఎందుకు ముందస్తు బెయిల్కు అప్లై చేసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు క్వశ్చన్కి వెళ్ళకూడదు, వెళ్తే వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటిది ఓవరాల్గా వాళ్ళ లీగల్ టీంకి సంబంధించినటువంటి స్ట్రాటజీగా కనిపిస్తుంది. ఇస్మాయిల్ చాలాసార్లు ఆయన ఏం చెప్తారంటే నా పైన నేను నేరం చేశానడానికి ఒక్క సాక్ష్యాధారం కూడా లేదు అనే కామెంట్ తరచూ చంద్రబాబు నాయుడు చేసేవారు గతంలో. చాలా మంది ఏమంటారంటే ఒక్క కేసు కూడా నా మీద రాకూడదు అనే ఏదైతే ఒక అత్యాశ లాంటిది ఉందో అదే ఇప్పుడు ఆయన పరిస్థితుల్లో ఉండడానికి కారణం అనే ఒక కామెంట్ వినిపిస్తుంది చాలా పొలిటికల్ వర్గాల నుంచి.
డెఫినెట్గా ప్రతి కేసుకు సంబంధించి కోర్టు ఫస్ట్ ఏం చేస్తుందంటే విచారణ చేపట్టిన దాని మీద దీంట్లో విచారణ చేసి అరెస్ట్ చేయడానికి కాగ్నిజబుల్ కేసెస్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రైమ ఫెసి ఉందా లేదా చూస్తుంది. అంటే ప్రాథమికంగా అందులో తప్పు జరిగినప్పుడు ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అది సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనేటువంటివి ఈ ఆధారాలను సేకరించిందా, ఈ ఆధారాలు ఎవరైతే నిందితుడిని అరెస్ట్ చేస్తున్నారో అతన్ని విచారించడానికి సరిపోయినటువంటి ఆధారాలు ఉన్నాయనేటువంటి కోర్టు పరిశీలిస్తుంది. ఆ తర్వాత అతన్ని రిమాండ్కు అనుకూలిస్తుంది. లేదంటే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయినా కానీ కోర్టు అతన్ని రిమాండ్ రిజెక్ట్ చేస్తుంది, కోర్టు నుంచే ఇంటికి పంపించేస్తుంది డైరెక్ట్గా, ఎటువంటి ఆధారాలు మీ దగ్గర. రిమాండ్ వేసిన తర్వాత కూడా కస్టడీ ఇవ్వడానికి కోర్టు అతన్ని వ్యక్తిగతంగా తీసుకుని చంద్రబాబు నాయుడును విచారించడానికి కావాల్సినటువంటి ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా, ఎందుకు అతన్ని ఇప్పుడు కస్టడీకి తీసుకోవాల్సినటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం మీద దాని మీద ఒక పిటిషన్ వేసిన తర్వాత ఆ పిటిషన్ మీద ఒక వాదన జరిగిన తర్వాత రెండు వైపుల వాదనలు విన్న తర్వాత కస్టడీకి ఇస్తుంది. కస్టడీ నుంచి వచ్చిన తర్వాత కస్టడీ ఎక్స్టెన్షన్ గురించి ప్రతి చోట ఒక కేసులో పోలీసులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీయో అరెస్ట్ చేసి లోపలేసేస్తే అక్కడితో కేసు అయిపోదు, లేకుంటే ఆ తర్వాత అయిపోదు. చంద్రబాబు నాయుడు దాదాపు 18-19 రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నాడు అంటే కోర్టు దానికి అనుమతి ఇచ్చాయి, కోర్టు దాన్ని రిమాండ్ విధించింది, జ్యుడిషియల్ కస్టడీ వేసింది కాబట్టి ఆయన జైల్లో ఉన్నారు. సో ప్రతి దానికి ఆధారాలు సిఐడి దగ్గర ఉన్నాయి, అక్కడ తప్పు జరిగినట్టు ప్రైమ ఫెసి ఉంది. ఈ కేసుకు సంబంధించి చాలా డీటెయిల్స్ని సాక్ష్యాధారాలతో సహా, ముఖ్యంగా కేవలము పోలీసులు చూపెట్టినటువంటి బ్యాంక్ అకౌంట్లే కాదు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ న్యాయమూర్తుల ముందట 164 స్టేట్మెంట్ ఇచ్చారు. న్యాయమూర్తి ముందట వాళ్ళు రాసినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాంతో పాటుగా బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటి ఆధారం మీద ఈరోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. ట్రయల్ కోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు ప్రతి కోర్టు దీంట్లో విచారణ అవసరం అనేటువంటి మూడ్లో మనకు కనిపిస్తుంది. ఈరోజు జరిగినటువంటి ప్రక్రియను కూడా మనం ఓవరాల్గా ఈ విధంగానే చదవాల్సి ఉంటుంది. యా, క్వాష్ పిటిషన్ విషయానికి వస్తే ఒక్కసారి ఇస్మాయిల్, చూసాం హైకోర్టులో ఏవైతే క్వాష్ పిటిషన్లో వాళ్ళు మెన్షన్ చేశారో సేమ్ అదే అంశాన్ని మరొకసారి సుప్రీంకోర్టు ముందు కూడా పెట్టిన పరిస్థితి ఈరోజు. డెఫినెట్గా ఇందులో రెండు అంశాల ఆధారంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన లీగల్ టీం పనిచేస్తుంది. ఒకటి 409 అనేటువంటిది, రెండోది 17A. 17A ఎక్కువ వినిపిస్తుంది. 17A అనేటువంటిది 2018లో వచ్చినటువంటి ఒక అమెండ్మెంట్. ఏదైతే పీసీ యాక్ట్ ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో, అవినీతి నిరోధక చట్టం ఉందో, దానిలో 17A అనేటువంటిది ఒక అమెండ్మెంట్ చేశారు, ఒక సవరణ చేశారు. ఆ సవరణ ఏం చెప్తుందంటే ఎవరైనా అధికారులు చిన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీస్ డిశ్చార్జ్లో ఉంటారు, అంటే ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళను వేధించడం కావచ్చు, ఇటువంటి చేస్తే వాళ్ళను రెస్క్యూ చేయడానికి కాంపిటేటివ్ అథారిటీ, ఎవరు కాంపిటెంట్ అథారిటీ అంటే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయగలిగేటువంటి అథారిటీ ఉన్నటువంటి వ్యక్తి పర్మిషన్ అవసరమని. ఇది 2018 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కేసు, ఈ అవినీతి మొత్తం 2014-15లో జరిగింది. సో డెఫినెట్గా ఇది ఆయనకు వర్తించదు అనేటువంటి ట్రయల్ కోర్టు, హైకోర్టు చెప్పినా కానీ అదే ఇష్యూ మీద కొన్ని ఎవిడెన్సెస్ లేకుంటే కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకెళ్లి దీని మీద వాదన చేసేటువంటి ప్రయత్నము, దీనిలోంచి ఒక విధంగా మనం చూస్తే ఎండమావుల్లోంచి నీళ్లు తీసేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడుకి సంబంధించి లీగల్ టీం చేస్తుంది. మరొకటి 409 యాక్ట్ ఉంది. ఆయన కాదు, ఇందులో ఆఫీసర్స్ మాత్రమే బాధ్యులు, ఇది పాలసీ డెసిషన్ కాబట్టి చంద్రబాబు నాయుడుని ఇందులో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు, క్రిమినల్ కాన్స్పిరసీకి అతనికి వర్తించదు అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ రెండు వర్తిస్తాయనేటువంటిది ట్రయల్ కోర్టు చెప్పింది. హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కొట్టేశారు. హైకోర్టు చాలా స్పష్టంగా తన క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులో 15 గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఒక ఎన్సైక్లోపీడియా కాదు అనేటువంటిది కూడా చాలా క్లియర్గా హైకోర్టు తన జడ్జ్మెంట్లో మెన్షన్ చేసింది. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి యాంపుల్ టైం ఇవ్వాలి. వాళ్ళు విచారణ చేయకుండానే ఒక ఏజెన్సీ విచారణ స్టార్ట్ చేసిన తర్వాతనే మీరు విచారించొద్దు, దీన్ని ఆపేయండి, దీనిలో ఎఫ్ఐఆర్ కొట్టేయండి అనేటువంటిది కోర్టులు ఇవ్వజాలు అనేటువంటిది కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆ అధికారము, ఆ హక్కు, అంత సమయం ఇవ్వకపోతే వాళ్ళు తప్పు జరిగింది ఎక్కడంటే ప్రభుత్వ డబ్బు ఎక్కడ పోయినా కానీ ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళి విచారణ దశలోనే దాన్ని క్లోజ్ చేసేస్తే ఇంకా విచారణ అనేటువంటి ముందుకెళ్ళకపోతే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి, తప్పులు చేసిన వాళ్ళు ఎలా శిక్ష పడుతుంది. సో డెఫినెట్గా హైకోర్టు కూడా అదే చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి దశలోనూ ఇంత ఎమర్జెన్సీ అవసరం లేదు అనేటువంటిది కూడా చాలా క్లియర్గా మొన్న ఈరోజు జరిగినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే అర్థమవుతుంది. క్వాష్ పిటిషన్ మీద 17A అనేటువంటి దాన్ని పదే న్యాయవాది లూథ్రా ఈరోజు కూడా పుష్ చేయడం జరిగింది. 17A ప్రకారం ఆయనను తీసుకోలేదు, ఆయనను రెస్క్యూ చేయాలి, ఆయన గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అనేటువంటి చెప్పారు. ఈ పీసీ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తున్నది, పీసీ యాక్ట్ వర్తించదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయనను ఈరోజు కస్టడీలో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. పిటిషన్ పెండింగ్లో ఉంది, ఆ పిటిషన్ మూవ్ కాకుండా చూడి ఆర్డర్స్ ఇవ్వండి అని అన్నారు, దాన్ని కూడా పట్టించుకోలేదు. సో డెఫినెట్గా ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు సంబంధించి చెప్తున్నటువంటి న్యాయవాదులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారో ప్రతి ఆర్గ్యుమెంట్ వీగిపోతుంది, చాలా వీక్ ఆర్గ్యుమెంట్. ఎక్కడ కూడా ఇందులో డీటెయిల్స్ విచారణ బయటికి రావండి, లేకుంటే ఆయన నిర్ణయం తీసుకోలేదు, లేకుంటే ఆయన ఎవరిని లక్ష్మీనారాయణను, సుబ్బారావును ఆయన ఇందులో అపాయింట్ చేయలేదు, ఆయన ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి డబ్బులు డైరెక్ట్గా వెళ్ళేటువంటి
అనేటువంటి విధంగా ఆయన నిర్ణయం తీసుకోలేదు. వీటి మీద కేసు మెరిట్స్ ఏవైతే ఉన్నాయో, కోర్ కేసు ఏదైతే ఉందో దాని మీద చంద్రబాబు నాయుడుకు సంబంధించిన న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ చేయడం లేదు. ఎందుకంటే సాక్ష్యాధారాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ లీగల్ ఇష్యూకి సంబంధించి అక్టోబర్ 3న ఎటువంటి ఆర్గ్యుమెంట్స్తో చంద్రబాబు నాయుడు లీగల్ టీం వస్తుంది, ఎట్ ద సేమ్ టైం సిఐడి ఏ విధంగా వాదిస్తుంది అనేటువంటిది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బట్ అప్పటి వరకు మెయిన్ టైంలో ఈ రోజు లేదా రేపట్లో కస్టడీ పిటిషన్ పైన ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కస్టడీ ఎక్స్టెన్షన్ ఇస్తారా, కస్టడీ ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు, ఇవ్వకపోతే ఎటువంటి రీజన్స్ చూపెడతారు అనేటువంటిది కూడా ఈ కేసెస్లో ఇంకా డెవలప్మెంట్ జరగబోతున్నాయి. ఇస్మాయిల్, ఒక్కసారి ట్రాన్సిషన్ కనుక చూస్తే వివిధ కేసులకి సంబంధించి రకరకాల స్టేలు తెచ్చుకుని ఎటువంటి విచారణ జరగని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఎన్ని పిటిషన్లు ఉన్నాయి, హైకోర్టులో ఏమేం పెండింగ్ లో ఉన్నాయి, లేకపోతే సుప్రీంకోర్టులో క్వాష్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితుల్లోకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనిపిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. డెఫినెట్గా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక క్వాష్ పిటిషన్ అక్టోబర్ 3కు విచారణ రాబోతుంది. ఆ క్వాష్ పిటిషన్ ఇప్పటికే ట్రయల్ కోర్టులో వీగిపోయింది, ఇప్పటికే హైకోర్టులో వీగిపోయింది. హైకోర్టులో మళ్ళీ దాన్ని రెగ్యులర్గా పెట్టారు, అక్కడ కూడా వీగిపోయింది. హైకోర్టులో 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు అది ఒక బెంచ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సిజే ఈరోజు ప్రామిస్ చేశారు. సో డెఫినెట్గా అక్టోబర్ 3న విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కూడా 17A అనేటువంటిది మొత్తం మీరు ఏదైతే వాళ్ళకి సంబంధించిన క్వాష్ పిటిషన్ మొత్తం చదివితే ఏదైతే హైకోర్టులో వాదన చేశారో, ఏదైతే ట్రయల్ కోర్టులో వాదించారో సేమ్ అదే వాదనను కూడా సుప్రీంకోర్టు తీసుకెళ్లారు. వేరే కొత్త ఎటువంటి మెరిట్ లేదు, లేకుంటే కొత్త సంబంధించినటువంటి కొత్త వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ లేదు. సో దీని మీద ఆర్గ్యుమెంట్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఎక్స్పెక్టెడ్ లైన్స్ ఉండొచ్చు అనేటువంటిది చాలామంది సీనియర్ లాయర్స్ చెప్తున్నారు. ఇక రెండో విషయాన్ని చూస్తే దీనికి సంబంధించి ఒక బెయిల్ పిటిషను, ఒక కస్టడీ పిటిషన్ రెండు కూడా ఏసీబీ కోర్టులో ఉన్నాయి. సాధారణంగా ఏసీబీ కోర్టులో ఎక్కడైనా ఏ ట్రయల్ కోర్టులోనైనా ఒక కస్టడీ పిటిషన్ అనేటువంటి దాని మీద విచారణ జరిగిన తర్వాత బెయిల్ పిటిషన్కి వెళ్తారు. ఎందుకంటే అసలు కస్టడీ ఇవ్వాలన్నా వద్దా అనేటువంటిది కోర్టు నిర్ణయించుకుంటే, కస్టడీ ఇవ్వాలనుకుంటే కస్టడీ అయిపోయిన తర్వాత బెయిల్ వింటారు, లేదంటే కస్టడీ వద్దు అనుకుంటే, కస్టడీ ఇవ్వద్దు అనుకుంటే అది కొట్టేసిన తర్వాత బెయిల్ సంబంధించి ఉంటారు. సో ఇవి రెండు పిటిషన్స్ మీద రెగ్యులర్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉంటాయి, చాలా విషయాలు ఇందులో కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక మెమో 3 రోజుల క్రితం సిఐడికి సంబంధించిన న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వేశారు. కస్టడీ పిటిషన్ వేస్తున్నటువంటి, ఎక్స్టెన్షన్ పిటిషన్ వేస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఆయన టీం ఎంత స్ట్రాంగ్, ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆయన చంద్రబాబు నాయుడు లోపల ఉన్నప్పటికీ ఆయన టీం బయట ఎవరైతే 164 స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పివి రమేష్ ఉన్నారో, ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన తను ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్కు వ్యతిరేకంగా దాన్ని మాట్లాడేటువంటి విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. సో డెఫినెట్గా ఆయన లోపల ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని మీద డెఫినెట్గా వాళ్ళు పుష్ చేశారు, కస్టడీకి సంబంధించినటువంటి మెమో వేస్తూ. సో ఇటువంటి చాలా ఇష్యూస్ రాబోతున్నాయి. ఎండ్ ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో చివరిగా ఈ మొత్తం నిధులు ఎవరికి అందాయో అనేటువంటి దాని మీద ఏదైతే చర్చ జరుగుతుందో దాని మీద కూడా డెఫినెట్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఆయన కుటుంబ సభ్యుల పేరుంది. ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఐటీ నోటీసులు అందుకున్నటువంటి చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉన్నటువంటి ఆయన పర్సనల్ సెక్రటరీ, అదే పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్, అదేవిధంగా మనోజ్ పార్థసాని, వీళ్ళిద్దరు కూడా విదేశాలకు పారిపోయారు. అదేవిధంగా ఈ కేసుతో పూర్తిగా ఈ కేసులో మెన్షన్ అయినటువంటి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన సన్నిహితుడు కిలారి రాజేష్ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటిది కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక కేసు, డీటెయిల్డ్ కేసు ఏసీబీ కోర్టులో వీళ్ళు ఇచ్చినటువంటి మెమోలో ఉంది. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కస్టడీ, అదేవిధంగా బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ స్టిల్ అక్టోబర్ 3న చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్, అంటే ఆయన మీద ఉన్నటువంటి ఛార్జెస్ని డ్రాప్ చేయాలనేటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది పార్ట్లీ క్వాష్ అది. సో దానికి సంబంధించినటువంటి విచారణ అక్టోబర్ 3న జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు సిద్ధార్థ లూత్రా కావచ్చు, హరీష్ సాల్వే కావచ్చు, సిద్ధార్థ్ అగర్వాల్ కావచ్చు, వీళ్ళందరూ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్తో వస్తారు, ఎటువంటి కొత్త పాయింట్తో వస్తారు అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఈ కేసు ఒకటి తీసుకుంటే ఇస్మాయిల్, ఇది ఒక కేస్ స్టడీలా కనబడుతుంది చాలా ఇష్యూస్లో. ఒకటి టెక్నికల్ ఇష్యూస్ని పట్టుకుని ఎంతో కాలం కేసుని లాగలేరు, ఖచ్చితంగా మెరిట్స్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్కి చెప్పలేదనో, లేకపోతే ఆయనకి ఈ సెక్షన్లు వర్తించవనో, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ తోటి ఎక్కువ కాలం వెళ్ళదు. అది ఏ కోర్టు అయినా కానివ్వండి, కింది కోర్టు అయినా, ఎపెక్స్ కోర్టు అయినా. డెఫినెట్గా ఈ కేసులో ఫస్ట్ 17A అనేటువంటిది ఆయనకు అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆయన రిమాండ్ రిజెక్ట్ చేయాలి అనేటువంటి ఒక పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ మీద విచారణ జరిగింది. లేదు, 17A అనేటువంటిది అట్రాక్ట్ కాదు, అది రెట్రోస్పెక్టివ్ మాత్రమే, 2018 నుంచి జరిగినటువంటి కేసెస్కి మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది, అది అట్రాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో ఇంకొక ఇష్యూ చాలా స్పష్టంగా సిఐడి ఒక వాదన వినిపించింది. ఈ 17A అనేటువంటిది డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లో ఉన్నటువంటి వాళ్ళకు అవుతుంది, కానీ కాన్స్పిరసీ చేసి నిధుల్ని కొల్లగొట్టినటువంటి వాళ్లకు, అంటే కుట్రపూరితంగా నిధుల్ని దొంగతనం చేసినటువంటి వాళ్లకు ఇది వర్తించదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ సిఐడి నుంచి చాలా స్ట్రాంగ్గా జరిగింది. ఇది ఎవరైతే అధికారులు ఉంటారో, శాలరీస్ మీద డిపెండ్ అయినటువంటి అధికారులు తీసుకునేటువంటి పాలసీ డెసిషన్స్లో ఏదైనా తప్పులు జరిగితే తర్వాత వాళ్ళ మీద ఇటువంటి ఉండకూడదు అనేటువంటి ఒక రెస్క్యూ చేయడానికి, వాళ్ళకి భద్రత ఇవ్వడానికి, భరోసా ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్. కానీ ఇది కరప్షన్లో
కరప్షన్ చేసి కుట్ర చేసి ఆ విధంగా డబ్బుల్ని ప్రజల డబ్బుల్ని దోచుకున్నటువంటి వాళ్ళను రెస్క్యూ చేయడానికి కాదు అనేటువంటిది పదే పదే అటు సిఐడి నుంచి వచ్చినటువంటి ఏఏజీ కావచ్చు, ఏజీ కావచ్చు, ఆ తర్వాత ఎవరైతే ముకుల్ రోహత్గి లాంటి వాళ్ళు వచ్చిందో చాలా స్పష్టంగా ఈ కేసులో చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. హైకోర్టులో చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ పరంగా వీళ్ళు ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఏ విధంగా ఈ 3,300 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు చాలా అంటే ఎస్టాబ్లిష్ ఎందుకు అయింది అనేటువంటి చంద్రబాబు నాయుడు ఫస్ట్గా ఇది 3,300 కోట్ల ప్రాజెక్ట్ అంటారు. అసెంబ్లీలో సభ సాక్షిగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు టెక్నాలజీ పార్ట్నర్స్ అయినటువంటి సిమెన్స్, డిజైన్ టెక్ వాళ్ళు ఇస్తారని ప్రకటిస్తారు. కానీ పూర్తిగా మనం చూసుకుంటే ఎంఓయూలో జీవోలో వేరే ఉంటుంది. ఆ తర్వాత అసలు ఈ 3,000 కోట్లు అనేటువంటివి ఎక్కడ చర్చకు రావు, అది ఒక డిస్కౌంట్ మాత్రం అంటారు, అది గ్రాంటీనేడ్ కాదని అంటారు. సో ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి మొదలు పెడితే ఇందులో ఎండి సుబ్బారావు, లక్ష్మీనారాయణ సీఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపిక దగ్గర నుంచి సో ప్రొసీజరల్ మొత్తం అనేటువంటి ఒక కాన్స్పిరసీ జరిగింది. దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి కేసులో మెరిట్స్ ఉన్నాయి, కేసులో స్ట్రెంత్ ఉంది కాబట్టి ఈ మొత్తం జరుగుతుంది. టెక్నికాలిటీస్ అనేటువంటి 17A కావచ్చు, 409 కావచ్చు, ఎఫ్ఐఆర్లో లేట్గా పేరు చేర్చడం అనేటువంటివి ఇవన్నీ టెక్నికల్ ఇష్యూ. ఈ బేస్ మీద ఎక్కడ కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి న్యాయవాదులు చాలా స్పష్టంగా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఫోన్ డేటా ఉందో ఆ ఫోన్ డేటా కూడా కావాలంటే ఒక పిటిషన్ వేశారు. అంటే సిఐడి ఏమంటుంది, డెఫినెట్గా ఇది అధికారులకు సంబంధించి వాళ్ళని ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం. ఎట్ ద సేమ్ టైం 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఆయన ఇమీడియట్గా రిలీజ్ చేయండి అనేటువంటి ఆర్గ్యుమెంట్. సో ఇవన్నీ కూడా టెక్నికల్ ఆర్గ్యుమెంట్స్. కానీ కోర్ కేసు అనేటువంటిది ఎక్కడైనా కానీ ఫస్ట్ కేసు ఓపెన్ చేస్తుందా, ఇందులో తప్పు జరిగిందా లేదా, ఇందులో అవినీతి జరిగిందా లేదా, ఇందులో నిధులు మాయమయ్యా లేదా, ఇందులో ఈ వ్యక్తి ప్రైమరీ ఉందా లేదా అనేటువంటి ప్రైమఫెసీ చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ జరిగింది. దాన్ని ఈరోజు ఏ కోర్టు అయినా పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది ఈ కేసును చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.